ఇలా శ్రీ గురుభ్యో నమః. కిలారి ప్రసాద్ జ్యోతిష్యం వాస్తు ఛానల్కి స్వాగతం. మనం రాజయోగాల గురించి డిస్కస్ చేస్తున్నాం. రాజయోగాల్లో 5 రాజయోగాలు ఈ కలియుగంలో ఎక్కువగా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని చెప్పుకున్నాం. సో రాజయోగాల్లో పరివర్తన యోగాల గురించి డిస్కస్ చేసాం. పరివర్తన యోగాలకి ఎగ్జాంపుల్ చార్ట్స్ కూడా వివరించుకున్నాం. అలాగే ధర్మ కర్మాధిపతి యోగం 12 లగ్నాలకి ఎలా ఏర్పడుద్ది, ధర్మ కర్మాధిపతి యోగం యోగించి రాజకీయాల్లో రాణించి సీఎంగా ఎదుగుతున్నటువంటి జాతకం గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఈరోజు వచ్చి 3వ యోగాల్లో ప్రముఖంగా ఉన్న యోగం నీచభంగ రాజయోగం. నీచభంగ రాజయోగం ఏర్పడడానికి 4 రూల్స్ ఉన్నాయి. నీచభంగ రాజయోగం ఎలా ఏర్పడుతుందంటే, ఒక గ్రహం ఒక స్థానంలో ఉన్నప్పుడు నీచపడద్ది. ఆ నీచపడ్డ స్థానానికి ఎగ్జాల్టెడ్ అయినటువంటి ప్లానెట్ అదే హౌస్లో ఉంటే అది నీచభంగ రాజయోగం అవుద్ది అన్నమాట. సో దీనికి 4 రూల్స్ ప్రకారం ఈ నీచభంగ రాజయోగం అనేది ఏర్పడుద్ది. సో ఫస్ట్ రూల్ ఏంటంటే, ఇక్కడ ఒక చార్ట్ ఎగ్జాంపుల్ చార్ట్ కాకుండా మామూలుగా రూల్ నెంబర్ 1 ఎలా ఏర్పడుద్దో. ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంతో పని లేకుండా కన్యా లగ్నం తీసుకుందాం. కన్యా లగ్నం కన్యా లగ్నానికి 2వ ఇంట తులారాశి. ఈ తులారాశిలో రవి గ్రహం నీచపడతాడు, 4 డిగ్రీల్లో నీచపడతాడు. సో ఇదే తులారాశికి శని భగవానుడు వచ్చేస్తాడు అన్నమాట. సో తులారాశిలో రవి ఉన్నప్పుడు నీచస్థితి పొందాడు. అదే తులారాశిలో శని భగవానుడు ఉన్నప్పుడు ఆయన ఉచ్చస్థితి అన్నమాట. సో ఇక్కడ రవికి నీచభంగం జరిగి రాజయోగం ఏర్పడుతుంది. సో ఇది రూల్ నెంబర్ 1. సో ఇది నీచభంగ రాజయోగాల్లో 100% రిజల్ట్ ఇస్తుంది అన్నమాట. ఈ నీచభంగ రాజయోగం ఫస్ట్ రూల్ ఎక్కువగా 100% యోగాన్ని ఇస్తుంది. అలాగే ఇదే రూల్ నెంబర్ 1కి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కన్యా రాశి తీసుకుంటాం. కన్యా రాశిలో శుక్రుడు నీచ. కన్యా రాశిలో శుక్రుడు నీచ కన్యా రాశి. ఈ కన్యా రాశిలోనే బుధుడు కానీ ఉంటే అప్పుడు శుక్రుడికి నీచభంగం జరిగి విపరీతంగా యోగిస్తుంది అనమాట. బుధుడికి ఇది ఎగ్జాల్ట్ హౌస్, ఇక్కడ ఉచ్చస్థితి పొందుతుంది. సో ఇది రూల్ నెంబర్ 1 అనమాట. సో ఇక్కడ శుక్రుడు నీచ స్థితి, బుధుడు అదే హౌస్లో ఉచ్చస్థితి. సో ఇది ఎక్కువగా నీచభంగ రాజయోగంలో ఫస్ట్గా మనం తీసుకుంటాం. అలాగే రూల్ నెంబర్ 2. ఇప్పుడు మనం రూల్ నెంబర్ 2 చెప్పుకుందాము. రూల్ నెంబర్ 2 ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కర్కాటక రాశి. కర్కాటక రాశిలో కుజుడు ఉచ్చస్థితి, కుజుడు నీచస్థితి. కర్కాటక రాశిలో కుజుడు నీచస్థితి. ఈ నీచస్థితిలో కుజుడు నీచస్థితి పొందాడు. ఈ కర్కాటక రాశికి ఉచ్చస్థితి కారకుడైన గురు భగవానుడు కుజుడు నుంచి కేంద్రాల్లో ఉన్నప్పుడు, 2nd, 3rd, 4th కుజుడు నుంచి కేంద్రాల్లో ఉన్నప్పుడు మనకు ఇది కూడా విపరీత రాజయోగం కిందే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక ప్లానెట్ నీచ పొందాడు. అతను నీచ పొందిన స్థానానికి ఉచ్చ స్థానాధిపతి అయినటువంటి గ్రహం ఏదైతే ఉందో అక్కడి నుంచి కేంద్రాలు ఉండాలి. సో ఇది 1, 2, 3, 4. సో ఇక్కడ గురుడు నుంచి లెక్కేసుకున్న మనకు కుజుడు 10th హౌస్లో ఉంటాడు. 2, 3, 4, 6, 7, 8, 9, 10. అప్పుడు ఈ కుజుడికి నీచభంగం రాజయోగం జరిగి యోగించడానికి అవకాశం ఉందన్నమాట. ఇది రూల్ నెంబర్ 2. సో రూల్ నెంబర్ 2కి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. శని భగవానుడు మేషరాశిలో నీచస్థితి. శనికి
మేషరాశిలో నీచ స్థితి. ఈ నీచ స్థితికి కారణమైనటువంటి శనికి ఉచ్చ స్థానాధిపతి అయినటువంటి రవి, ఈ మేష రాశిలో రవి ఉచ్చస్థితి. ఇతను శని నుంచి 4వ హౌస్లో ఉన్నప్పుడు మనకు విపరీత రాజయోగం ఏర్పడుతుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్ కర్కాటక రాశిలో రవి ఉన్నప్పుడు రవి నుంచి శని భగవానుడు 10వ ఇంట్లో ఉంటాడు. సో అప్పుడు కూడా శనికి నీచ భంగం జరిగి యోగిస్తాడు. ఇది రూల్ నెంబర్ 2. అలాగే రూల్ నెంబర్ 3 చెప్పుకున్నాం. రూల్ నెంబర్ 3 వచ్చి ఇప్పుడు ఇక్కడ ఒక చార్ట్ తీసాం. మీనరాశి తీసాం. మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితి. మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితి. ఈ శుక్రుడు ఉచ్చపట్టినటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశి నుంచి చంద్రుడు 4th హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మీనరాశిలోకి బుధుడు నీచస్థితి. మన మీనరాశిలో బుధుడు నీచస్థితి. ఈ బుధుడు మీనరాశిలో నీచ పొందినప్పుడు బుధుడు నుంచి చంద్రుడు కేంద్రాల్లో ఉన్నప్పుడు కూడా నీచ భంగం జరుగుతుంది. ఇక్కడ చంద్రుడు మనకు బుధుడు నుంచి సప్తమంలో ఉన్నాడు, చంద్రుడి నుంచి బుధుడు కూడా సప్తమంలో ఉన్నాడు. సో ఇది రూల్ నెంబర్ 3గా ఈ విధంగా కూడా నీచభంగ రాజయోగం జరుగుద్ది. అంటే ఇక్కడ నీచ పెట్టినటువంటి ఒక ప్లానెట్ చంద్రుడి నుంచి కేంద్రాల్లో ఉన్నప్పుడు కూడా నీచభంగ రాజయోగం జరుగుతుంది అనమాట. ఇక్కడ చంద్రుడు వేసుకున్నా కానీ మనకు చంద్రుడి నుంచి 4th హౌస్లో బుధుడు ఉన్నాడు. సో ఈ విధంగా కూడా నీచభంగ రాజయోగం జరుగుతుంది. సో ఇది రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4 కూడా ఉంది. రూల్ నెంబర్ 4 ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కుజుడికి కర్కాటక రాశిలో నీచ స్థితి. ఈ కుజుడున్న రాశ్యాధిపతి అయినటువంటి గురువు కుజుడికి ఉచ్చస్థానం. కుజుడికి ఉచ్చస్థానం ఏది? మకర రాశి. ఈ మకర రాశిలో గురువు ఉన్న ఈ రాశ్యాధిపతి ఇక్కడ నీచపడ్డాడు. ఈ రాశిలో ఉచ్చస్థానాధిపతి ఈ రాశిలో నీచపడ్డాడు అన్నమాట. సో అప్పుడు కూడా ఇక్కడ రూల్ నెంబర్ 4 ప్రకారం నీచభంగ రాజయోగం ఏర్పడింది. అంటే కుజుడు నీచ స్థానాధిపతి కర్కాటక రాశిలో నీచం. ఆ కర్కాటక రాశిలో గురువు ఉచ్చు పొందుతాడు. ఆ గురువు కుజుడు ఉచ్చు పొందే మకర రాశిలో నీచ పొందినప్పుడు ఈ రెండింటికి సమసప్తక దృష్టి వల్ల నీచభంగ రాజయోగం జరుగుతుంది. సో దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని భగవానుడు మేషరాశిలో నీచస్థితి. ఈ మేషరాశిలో ఉచ్చస్థితి పొందే రవిగ్రహం తులారాశిలో నీచస్థితి. అప్పుడు కూడా ఈ 2 గ్రహాలు పరస్పర సప్తమ దృష్టి వల్ల నీచభంగ రాజయోగం జరుగుద్ది. ఇది రూల్ నెంబర్ 4. సో ఈ నీచభంగ రాజయోగం యోగించి అటువంటి చార్టు మనం చివరిలో చెప్పుకుంటామని చెప్పాము. సో ఇప్పుడు నీచభంగ రాజయోగం యోగించినటువంటి వ్యక్తి యొక్క జాతకం మనం చెప్పుకుందాం. సో ఆయన మనకు అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారు ఆయన వచ్చేసి మనకు 11/10/1942 సాయంత్రం 4 గంటలకి జన్మించారు. నీచభంగ రాజయోగం
ఎలా ఏర్పడింది చూద్దాం. సో కుంభ లగ్నం, లగ్నాధిపతి లగ్నంలో కేతువు ఫస్ట్ హౌస్లో, 4th హౌస్లో శని భగవానుడు, 6లో గురు భగవానుడు, 7లో రాహువు, 8లో శుక్ర, రవి, కుజుడు, బుధుడు. శుక్ర, రవి, కుజుడు, బుధుడు. 9లో మూన్. కుంభలగ్నం, లగ్నాధిపతి అయినటువంటి శని పరమ మిత్రక్షేత్రమైన వృషభ రాశిలో ఉన్నారు. ఇక్కడ నీచభంగం ఎక్కడ ఏర్పడిందంటే 8th హౌస్లో శుక్ర భగవానుడు నీచ కన్యా రాశిలో, ఆ కన్యా రాశిలోనే బుధుడు ఎగ్జాల్ట్ అవుతాడు అనమాట. అంటే బుధుడికి ఉచ్చస్థానం. సో ఇక్కడ శుక్రుడికి నీచ స్థానం, ఆ స్థానాధిపతి అయినటువంటి బుధుడికి ఉచ్చస్థానం వల్ల ఇక్కడ శుక్రుడికి నీచభంగ రాజయోగం ఏర్పడింది. ఆ నీచభంగ రాజయోగం ఏర్పడడం వల్ల అమితాబ్ బచ్చన్ గారు సినిమా రంగంలో అఖండ కీర్తి ప్రతిష్టలు పొందాడు. సెవరల్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ కూడా ఆయన గవర్నమెంట్ నుంచి తీసుకున్నాడు అన్నమాట అమితాబ్ బచ్చన్ గారు. పద్మశ్రీ వచ్చింది ఆయనకి 1984లో, అలాగే పద్మభూషణ్ అవార్డు వచ్చింది 2001లో, అలాగే విభూషణ్ అవార్డు కూడా 2015లో వచ్చింది అనమాట. సో అమితాబ్ బచ్చన్ గారికి మనకు పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ అవార్డు, పద్మ విభూషణ్ అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఈయన సినిమాల్లో చాలా ఎక్కువ సినిమాల్లో నటించారు, ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. సో ఈయన కౌన్ బనేగా కరోడ్పతి లాంటి ప్రోగ్రాంలో రీఎంట్రీ ఇచ్చి ఆ ప్రోగ్రామ్ చాలా హిట్ అయ్యే స్థాయికి కూడా ఈ జాతకం, ఈ నీచభంగ రాజయోగం ఏర్పడిందని చెప్పవచ్చు అనమాట. సో బాలీవుడ్లోనే ఆయన ఒక తిరుగులేని ఏకఛత్రాధిపత్యం వహించి సినిమాలో అఖండ కీర్తి ప్రతిష్టలు, భోగ జీవితం, ఎంతో ధన సంపాదన కూడా కారణమైంది అనమాట ఈ యొక్క నీచభంగ రాజయోగం. సో ఇదన్నమాట నీచభంగ రాజయోగం యోగించి అద్భుతంగా రాణించినటువంటి వ్యక్తి జాతకం. సో నీచభంగ రాజయోగం ఏర్పడడానికి 4 రూల్స్ గురించి కూడా చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.